ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రచారంలో స్పీడ్ పెంచారు జనసేన పార్టీ అభ్యర్థులు. గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ప్రచారంలో భాగంగా పొన్నూరు అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించారు ఆయన. ఇంటింటికి తిరుగుతూ జనసేన సిద్ధాంతాలు, మేనిఫెస్టోలోని అంశాలను ఆయన ప్రజలకు వివరించారు. పవన్తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అంటున్న బోనబోయిన శ్రీనివాస్ యాదవ్తో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. గుంటూరు జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నికల జోరు పెంచాయి. ప్రత్యర్థి పార్టీలకి భిన్నంగా ప్రతి ఒక్కరూ ప్రతి వీధి ప్రతి గ్రామము నడుస్తూ కూడా ప్రజల్లో ప్రచారంలో ముమ్మరమవుతున్నారు. ప్రస్తుతం గుంటూరు జిల్లా పార్లమెంట్ జనసేన పార్టీ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ గారితో మనం ఉన్నాం. సార్, మీ ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? నమస్కారం అండి. ఈ రోజున మా గుంటూరు పార్లమెంట్లో గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలో బ్రాడీపేట ఏరియాలో మేము ప్రచారం కొనసాగిస్తూ ఉన్నాం. ఈ ఏరియాలో సుమారుగా ఒక 10 అపార్ట్మెంట్ల వరకు మమ్మల్ని కూర్చోబెట్టి వారంతా వారే అప్పటికప్పుడు టిఫిన్లు ఏర్పాటు చేసి ఇప్పటివరకు కూడా ప్రభుత్వం ఏ రకమైన విఫలం చెందింది. ఆ అపార్ట్మెంట్ వాసులకి ఎటువంటి సహాయ సహకారాలు అందించలేదు. ఆఫీసుల ద్వారా కానివ్వండి, రాజకీయ నాయకుల ద్వారా కానీ ఎదుర్కొన్న ఇబ్బందులు చెప్పడం అనేది చాలా ఆశ్చర్యంగా. అంటే గుంటూరు నడిబొడ్డునే ఈరోజు ఇటువంటి పరిస్థితి ఏర్పడితే గుంటూరు రూరల్లో ఉన్నటువంటి వారి పరిస్థితి ఎటువంటిదో మనం ఊహించుకోవచ్చు. ఈరోజు ఎక్కడా కూడా అవినీతి అనేది రాజ్యం వెళ్తూ ఉంది. నీతిగా ఏ నాయకుడు కూడా ఇప్పటివరకు మాకు కనిపించలేదండి. మీరైనా పవన్ కళ్యాణ్ గారు చెప్పిన దానికి పాలన మేరాలని చెప్పిన మేము వచ్చాం, మిమ్మల్ని నమ్ముతున్నాం, మీకు ఓటేస్తామని చెప్పి వారంతా వారు ఆడవారైతే మాకు హారతలు ఇచ్చి టిఫిన్లు పెట్టి ఈరోజు మీకు ఓటేస్తామని చెప్పి మాతో పాటుగా అన్ని అపార్ట్మెంట్లు తిరిగి ప్రచారం చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గం గెలవబోతా ఉన్నాం. అట్లానే వీరి ఆదరణ చూస్తూ ఉంటే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని కూడా మేము గెలుచుకోబోతా ఉన్నాం. మమ్మల్ని నమ్మారు ప్రజలు. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని నమ్మారు. చంద్రశేఖర్ గారు ఎమ్మెల్యేగా అయితేనే ఆయనకు ఉన్నటువంటి పరిపాలన అనుభవంతో ఈ యొక్క గుంటూరు పశ్చిమ నియోజకవర్గం బాగుపడుతుందని నమ్ముతున్నారు. అట్లానే ప్రజలతో ఉన్నటువంటి నాకు సంబంధాలు కానివ్వండి, ప్రజా సమస్యలపై ఉన్నటువంటి అవగాహన గురించి కానివ్వండి ప్రజలందరూ కూడా అర్థమైపోతూ ఉంది. కాబట్టి తప్పనిసరిగా మేము ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలవబోతాం. మహిళల నుంచి మీ పార్టీకి ఎటువంటి ఆదరణ వస్తుంది? మహిళలు ఏం కోరుతున్నారు? బ్రహ్మాండంగా మహిళలందరూ కూడా ఈరోజు చెప్తూ ఉన్నారండి. వారు స్వతంత్రంగా చెప్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఎంపీని కానీ ఎమ్మెల్యేలు కానీ మేము పలకరించడానికి పోతే, మా సమస్యలు చెప్పడానికి పోతే వినే నాదుడే కరువయ్యాడు. ఇంకా వినకుండానే మా సమస్యలు ఎట్లా పరిష్కారం అవుతాయని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. తప్పనిసరిగా కొత్తగా వచ్చినటువంటి పార్టీ పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారు, వారే చెప్తా ఉన్నారు, గుర్తు చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా అవినీతి చేస్తే గబ్బర్ సింగ్ సినిమాలు ఎట్లయితే దండించాడో అదే స్టైల్లో గబ్బర్ సింగ్ అయిపోతాడు. కాబట్టి ఏ నాయకుడు కూడా అవినీతి చేయడానికి సాహసించడు, ఏ అధికారి కూడా అవినీతి చేయడానికి సాహసించడు. కాబట్టి మేము గబ్బర్ సింగ్ నమ్ముతున్నాం, పవన్ కళ్యాణ్ గారికి ఓటేసి మిమ్మల్ని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రజల్లో ఉన్నాము, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం, లోకల్ వ్యక్తిని ఎప్పుడు పిలిస్తే మీకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా తనను ఆదరించి ఒక అవకాశం ఇస్తే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటున్నారు బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ గారు. కెమెరా పర్సన్ సువర్ణబాబుతో శ్రీనివాస్, 99 టీవీ, గుంటూరు నుంచి. For more updates, please subscribe 99 TV Telugu.